అవును. నాకు ట్విట్టర్ రాదండి. చాలా ట్రై చేశాను గానీ, మా సందీప్ గాడు తిడతా ఉంటాడు ఇప్పుడు రీపోస్ట్ చేయటం అన్నా నేర్చుకో అని. ఇన్‌స్టాలో ఉంటానండి. అంటే సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా! ఆ పోస్టులు పెట్టడానికి అయ్యే అయిపోతుంది. పెడుతున్నారు అదే. మొత్తం అయ్యే దింపేసారు. అవును. అవునండి. యాక్టివ్ ఉన్నాననుకున్నాను. అంటే ఇన్‌స్టాగ్రామ్ ఒకటే వచ్చు. దాంట్లో ట్రై చేస్తున్నాను. అంటే సరే మీరు పోస్ట్‌లెయ్యరు, రీట్వీట్లు చెయ్యరు అయన్నీ ఓకే. బట్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారా? ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారా? చూస్తా అంటే యూట్యూబ్‌లో కామెంట్స్ చూస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ చూస్తాను. ఓకే. ట్విట్టర్‌లో ఎవరైనా అంటే మా వోళ్ళు చెప్తా ఉంటారు. ఇట్లా అయింది, అట్లా అయింది ఇలా చెప్పు. ఎంతవరకు యూజ్ అవుతది ఈ ఫీడ్‌బ్యాక్? అంటే జనరల్‌గా చాలామంది పెద్ద హీరోలతో ఏమంటారంటే, అదే టాక్సిక్‌గా ఉంటది. అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు. అవును. ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్‌లు లేపోతే ఎక్కడో గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన హీరోలకి అక్కడ మీకెలా ఉంటది ఫీడ్‌బ్యాక్? లక్కీగా నాకు చాలా పాజిటివ్‌గానే ఉంటదండి. అంటే ఎక్కడో 1% అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే ఉంటారు. ఇంకా మంచియి చెయ్యని చెప్పేవాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా. అంతే. థాంక్ యూ. సుహాస్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో, ఫస్ట్ నుంచి మీ అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 'ప్రసన్నవదనం' వరకు టైటిల్స్ అన్నీ చాలా యూనిక్‌గా ఉంటాయి. మీరు కథలు ఎలా యూనిక్‌గా ఎంచుకుంటారో, సో, టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందా? నేను నిజంగా కథలో ఇన్వాల్వ్ అవ్వనండి. ఎందుకంటే మనకి రాయటం అయన్నీ నేను ఇన్వాల్వ్ అవ్వడం అంటలే, టైటిల్స్ ఎంచుకోవడం. అవును. అదే. కథలో ఇన్వాల్వ్ అవ్వను. ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటానండి. అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే. సో, 'ప్రసన్నవదనంకి' అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి? ప్రశ్నవదనమే. ఒకటే. ఫస్ట్‌ది ఆ! ఒకటే. ఆ! ఒకటే. అంతే ఓకే. గదా! ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం. సో, వన్ థింగ్, సో, ఈ మూవీలో మీరు ఏ మూవీస్‌లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో. దట్ ఈస్ హ్మ్. 'లిప్ లాక్.' ఆ! సో, అంటే పర్సనల్ లైఫ్ టీజ్ చేస్తున్నారండి అసలు అసలు. చూస్తున్నారుగా విజువల్‌గా. సో, ఓకే. ఓకే. అదేనండి దొరికిపోతాం ఇక్కడే మనం. సో, ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా? ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సొచ్చిందా? లిప్ ప లాక్ కోసం? పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్ పర్మిషన్స్. మా వైఫా? లేదు మా వైఫ్ సినిమా చూసింది గదా! ఆ! అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చి అంది. ఆ! అన్న ఓకే. ఆవిడ తిట్టిద్ది సరిగ్గా చెయ్యం గదా! జనరల్‌గా సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు నీ ఎదవ యాక్టింగ్. ఆ యాక్టింగ్ అంటే అన్నీ చేయాలని మా వైఫ్ రివర్స్‌లో తిడతది. ఓకే. డన్. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వెషన్. సో, 'అతిథి' అంటే లైక్ సుహాస్ గారంటే అందరికీ అంటే మీరు 'సెవెంటీ ఎంఎంలో' కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే! 'అతిథి' చేశాడురా షార్ట్ ఫిల్మ్. అవును. దాన్నేమైనా 'సెవెంటీ ఎంఎంలో' చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2? లేదండి అది షార్ట్ ఫిల్మ్ కథగానే అనుకున్నాం. మన తర్వాత సందీప్ రాసినయి తర్వాత వేరే స్టోరీలు వేరే దాకా రాసేసుకున్నాడింకా. సో, సో, ఇద్దరి కాంబో మళ్ళీ మీది ఉంటే నెక్స్ట్ సందీప్ ఇయర్ గారిది. ఉండొచ్చండి. డన్. థాంక్ యూ అండ్ ఆల్ ద థాంక్ బెస్ట్ ఫర్ ద అర్జున్ గారు. 'ప్రసన్నవదనం.' థాంక్ యూ. యాహ్! సుకుమార్ గారి దగ్గర నుంచి వస్తున్న మెటీరియల్ అంటే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్షన్ అంటే బావుంటది. ఈచ్ అండ్ ఇప్పుడు మీరు తీసుకున్న ఫేస్ బ్లైండ్‌నెస్ అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ హాలీవుడ్‌లో 'ఫేసెస్ ఇన్ ద క్రౌడ్' అని ఒక సినిమా వచ్చింది. ఓకే. దాని నుంచి ఏమైనా మీరు ఎలిమెంట్స్ తీసుకున్నారా? అక్కడంటే క్రిమినల్ ఎవరని చెప్పి అక్కడ ఫైండ్ ఔట్ చేసుకుంటూ ఒక లేడీ అనేది తిరుగుతది. హ్మ్. సో, ఇక్కడ సుహాస్ గారిని ఆ విధంగా ఎలా ప్రెజెంట్ చేశారు? యాక్చువల్లీ నాకు ఆ 'ఫేసెస్ ఇన్ ది క్రౌడ్' ఇది వాస్తవం నిజమే ఇది. 'ఫేసెస్ ఇన్ ద క్రౌడ్' అని సినిమా ఉందని నాకు తెలీదండి. ఎప్పటిదాకా అంటే నేను కథ రాసుకొని ఒక డ్రాఫ్ట్ ఏసిన తర్వాత నేను ఎప్పుడు ఏం చేస్తాను ఎవరైనా కథ రాసేటప్పుడు ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒరిజినల్ ఐడియా పేపర్‌ని పెట్టడానికి ట్రై చేస్తాం.